यं भावस्य विन्दते विश्वस्यां विधिप्रविजिवाहं स भीमहे तनो मुञ्चन्तु कुंवसा विश्वव्यापृतसत्यसुन्दर शिवो दारैकसंवित्कला कैलास्पन्दविराजशक्तिषमा वैचित्र्यमूलप्रभा वीणाक्वाणविकस्वर स्वरसुधा श्रुतः परिवाहित प्राङ्नादप्रतिमा स्फटिकरुचिरे पुण्डरीके निषण्णा आम्लानश्रीरमृतविशति अंशिभिः पावयन् माम् आविर्भूयादनगमहिमा मानसे वागधी च कृष्णो रक्षतनो जगत्रेगरु कृष्णं नमस्याम्यहम् कृष्णे नाम शत्रु विजयता कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगद्जं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं कृष्ण हे कृष्ण संरक्ष माम् విచ్చేసిన భగవద్బంధువులందరికీ పెద్దలకు నమోవాకములు పిన్నలకు ఆశీస్సులు. వాక్కు అనేది 4 రూపాల్లో ఉంటుందట. పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని అక్కడ ప్రారంభమైనటువంటి యొక్క ఊహ పశ్యంతి హృదయం వరకు వస్తుంది, అక్కడ మనసుతో కలుస్తుంది, తర్వాత మధ్యమ నాలిక వరకు వస్తుంది, ఆ తర్వాత వైఖరి ప్రకటించబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక కార్యక్రమం చేయాలంటే మనసులో ఒక ఆలోచన కలగాలి. ఆలోచన కలిగినటువంటి దానికి అనుయాయులైనటువంటి వ్యక్తులందరూ తోడుగా ఉండాలి. తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పానికి క్రియాశీలత్వం ఎప్పుడు వస్తుంది అంటే నలుగురు తోడైనప్పుడు మాత్రమే. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి యొక్క సభ్యులందరూ కూడా సహృదయతతో సభ్యత్వం స్వీకరించి చేయూతనిస్తే, మీరు ఆర్థికంగా చేయూతనివ్వడమే కాదు, ప్రత్యక్షంగా మీరందరూ వస్తే కూడా సంఘానికి చాలా పటిష్టత ఏర్పడుతుంది. సంఘానికి పటిష్టత ఏర్పడినప్పుడు మనం కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మన ప్రవచన కార్యక్రమాలు అనుకోండి, వైద్య సహాయ కార్యక్రమాలు అనుకోండి, ఏదైనప్పటికీ కూడా చేయాలంటే మీ అందరి తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సరస్వతీదేవి పరాపశ్యంతి మధ్యమ ఈ 3 కనిపించదు, కానీ వైఖరి మాత్రమే కనిపిస్తుంది. అంటే వాక్కు ద్వారా ప్రకటితమయ్యి క్రియారూపంలో ఉన్నప్పుడు, అది అందరికీ ఫలవంతమైనప్పుడు, ఫలితం లభించినప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందాన్ని మీ అందరూ కూడా కలిగిస్తారని, సంక్షేమ సంఘానికి చక్కనైనటువంటి తోడ్పాటును కలిగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం. చెప్పాలని చాలా ఉంది కానీ గొంతు సహకరించడం లేదు. పెరుమాళ్ళు ఆ విధమైనటువంటి అంతా మన మంచికే అనే కథ ఉందే, ఆ కథలాగా అనుకోవడం తప్ప ఇంకోటి చేసేది ఏం లేదు. జయత్యాశ్రిత సంప్రాదాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమ వ్యోమ భాస్కర. స్వస్తి. అందరికీ గౌరవ సలహాదారులు కోదండ రామాచార్య గారికి, వారికి గత 10-15